ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రోడ్డు మీద తిరిగే పరిస్థితి అయితే మటు ఖచ్చితంగా ఉండదు. రైట్. ఎస్ శేషు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. నమస్కారం. అంటే దాదాపు పెద్ద పార్టీలో లేకపోతే ప్రాంతీయ పార్టీలు అలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కేసీఆర్ గారి పార్టీ నుంచి ఈటల గారు వెళ్ళిపోవడం కావచ్చు, అప్పుడు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం కావచ్చు, ఇది జరిగింది. ఈరోజు దాదాపు అదే సిచ్యువేషన్. వాస్తవంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర మొత్తం ప్రాంతాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారి చేతిలో పెట్టేశారు. అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే విజయసాయి రెడ్డి గారే, విజయసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది గతంలో. సర్లేండి, రాసివ్వడానికి ఇప్పుడు ఎవరి పేర్ల మీద లేవు, కానీ ప్రజల ఆస్తులు వాళ్ళు ఏం రాసిస్తారు. కానీ చెప్తున్నా అంటే అలాంటి ఒక నానుడు ఉండేది గతంలో. అంతలా విజయసాయి రెడ్డి గారిని నమ్మారు, ఆయన్ని అంతలా బిలీవ్ చేశారు. అలాంటిది ఈరోజు ఆయన మాటలకు అసలు విలువ ఉంటుందా అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత పొసగకుండా పోవడానికి కారణాలు ఏంటి? లిక్కర్ స్కామ్ ఒక్కటే కారణమా, లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నంలో రాజకేశ్ రెడ్డి పేరు చెప్పడం కావచ్చు, వైసీపీ వాళ్ళు ఇది చేశారని ఆయన ఇంటర్నేషనల్గా చెప్పడం కావచ్చు, ఇవి కారణాలా? ఏంటి కారణాలు? ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? ఇక లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏం జరగబోతోంది? మొత్తం కూడా ప్రశ్నలే. ఏం చెప్తారు శేషు గారు? విజయ్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్కారం. మన చర్చలో రెండు కీలకమైన అంశాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్య ఉన్న సంబంధాలు. రెండోది ఆ సంబంధాలు చెడిపోవడానికి కారణాలు. మూడోది ఇప్పుడు కీలకంగా ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతున్నటువంటి అరెస్టులు జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్. ఈ మూడు అంశాల చుట్టే మన డిబేట్ తిరుగుతున్నట్లుగా మనకి కనపడుతుంది. మొదటి అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా చెడిపోయిన వరకు కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే, రాజకీయాల్లో ఒక మంచి మాట ఉంటది, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని చాలా గొప్ప నానుడు అన్నట్టు. అది సామెత కూడా మనం అనేక సందర్భాల్లో అది వాస్తవం కూడా. అది వాస్తవం కూడా, రుజువైనటువంటి సామెత కూడా, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది. బట్ ఇక్కడ కూడా నేను మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. రాజకీయాల్లో ఎంత బలమైన స్నేహం ఉంది, ఎంత బలమైన స్నేహితులు విడిపోయారు అనేది. ఒకటి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుండి 2009, 2010 చనిపోయే వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారికి ఉన్నటువంటి మధ్య సంబంధం, వాళ్ళిద్దరూ బీదర్ మెడికల్ కళాశాల నుంచి వాళ్ళు స్నేహ సంబంధాలు కొనసాగించారు. క్లాస్మేట్స్ గా, బ్యాచ్ మేట్స్ గా, తర్వాత రాజకీయ నాయకులుగా ఇద్దరు కూడా దశాబ్దాలుగా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. చనిపోయేంత వరకు కూడా అనుబంధం కొనసాగింది. బహుశా భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప స్నేహాన్ని కొనసాగించినటువంటి వ్యక్తులు లేరనేది నా ఉద్దేశం. ఇది ఒక ఉదాహరణ అయితే. రెండోది, మీకు ఉత్తరప్రదేశ్ లో కూడా ములాయం సింగ్ యాదవ్ కి అమర్ సింగ్ మధ్య చాలా మంచి గ్రేట్ సంబంధాలు ఉండే. ఒక 2 దశాబ్దాల పాటు, అంటే 20-30 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరు మంచి, అసలు వాళ్ళిద్దరు కలిసి ఉన్నంత కాలం ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో చాలా బలమైనటువంటి పార్టీగా ఉండే. తర్వాత ములాయం సింగ్ యాదవ్ తోటి అమర్ సింగ్ విభేదించి బయటకు వెళ్ళిపోయారు. కారణాలు ఏమైనా కావచ్చు కానీ బయటకు వెళ్ళిపోయి సొంత పార్టీ పెట్టారు. తనతో పాటు జయప్రదను కూడా బయటకు తీసుకెళ్లారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక బలమైన స్నేహం చెడిపోయింది. తర్వాత మీకు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా దేవగౌడకి, సిద్ధరామయ్యకి మంచి అనుబంధం ఉండే, ఇది జనతాదళ సెక్యులర్ పార్టీలో. కానీ తర్వాత సిద్ధరామయ్య బయటికి రావటం, కాంగ్రెస్ పార్టీలో చేరటం, 2 సార్లు ముఖ్యమంత్రి కావటం కూడా కనపడినటువంటి ఒక సందర్భాన్ని మనం చూసాం. అప్పటి నుంచి దేవగౌడ, సిద్ధరామయ్య ఎప్పుడు కూడా 1-2 సందర్భాల్లో తప్ప ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుకున్నటువంటి సందర్భం కూడా వాళ్ళిద్దరి మధ్య నెలకొన్నదనే విషయం మనం గమనించాలి. ఇక మీకు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి కూడా అదే అనుబంధం ఉన్నట్లుగా మన అందరం చాలా సందర్భాలు చూసాం. 2014 నుంచి 2019 వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో పెద్ద వాయిస్ ఎవరిదన్నా ఉంది అని అంటే, ఇంపార్టెంట్ వాయిస్ ఎవరిదన్నా ఉంది అని అంటే అది విజయసాయి రెడ్డిదే. బట్ వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నప్పటికి కూడా వాళ్ళు తెర వెనకనే ఉండేవాళ్ళు. తెర ముందు మాత్రం ఖచ్చితంగా మనకి జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి మాత్రమే కనపడ్డారు. ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చినటువంటి 7-8 నెలల దాకా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్య సంబంధాలు మంచిగానే ఉన్నాయి. కానీ తర్వాత ఆ సంబంధాలు దెబ్బతిన్నట్టుగా అనేక సందర్భాల్లో మనం చూసాము. ఆ పరిణామాలు కూడా మనకు కనపడ్డాయి.
బట్ ఆ కారణాలు ఏంటి? ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు చాలా కీలకమైనటువంటి నాయకులు, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి, అంటే అధికారం వచ్చిన తర్వాత ఎవరినైనా జడగొడుతుందండి అధికారం. ఎంతలో గొప్పవాడినైనా, ఎంతలో గొప్ప వ్యక్తినైనా, మంచివాడినైనా అధికారం అనేది ఒక పొర. ఆ పొర కళ్ళకు కమ్మితే ఆ పొర వెనకాల, పొర ముందు ఏం జరుగుతుందో ఎవరికి కనపడదు. ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇదే ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వాళ్ళు. అన్ని పార్టీలకు కూడా ఇది వర్తించేటటువంటి అంశమే. అంటే చుట్టూ పరిస్థితులు కూడా అలాగే దారితీస్తాయి. ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వీళ్ళ ముగ్గురు మధ్య ఆధిపత్య పోరు పార్టీలో మొదలైంది. ఆ ఆధిపత్య పోరే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత హీన స్థాయికి దిగజారిపోవడానికి ముగ్గురు కారణం అనేది కనపడుతుంది. వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం గమనించాలా. అయితే విజయసాయి రెడ్డి ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విజయసాయి రెడ్డి పట్ల అనుమానించింది ఏంటి అని అంటే, ముఖ్యంగా ఈ చివరి రోజుల్లో 2022 తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అంటే, కేంద్రంలో టీడీపీకి బీజేపీకి మధ్య సంబంధాలు బలపడుతున్నటువంటి నేపథ్యంలో తను ఢిల్లీ ప్రతినిధిగా ఉండి, ఢిల్లీ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ అధినేతగా ఉండి దాన్ని బ్రేక్ చేయలేకపోయాడనే ఒక అనుమానం జగన్మోహన్ రెడ్డికి రావటం ఒక ఎత్తు అయితే, రెండోది తను పార్లమెంటరీ పార్టీ నేత టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత విజయసాయి రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రకటించకపోవడానికి కారణం ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక వైపు వైవి సుబ్బారెడ్డి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మొన్న విజయసాయి రెడ్డి ఒక కామెంట్ చేశారు. రెండోసారి లిక్కర్ కేసులో తను అటెండ్ అయ్యి వాంగ్మూలం ఇచ్చినటువంటి సందర్భంలో ఒక మాట చెప్పారు, నేను రెండో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని క్రమంగా 2000 స్థానానికి వెళ్ళిపోయాను అని. అంటే క్రమంగా విజయసాయి రెడ్డి యొక్క ప్రాధాన్యత పాత్ర పార్టీలో తగ్గుతూ వెళ్ళిపోయినటువంటి క్రమం. ఇది ఒకటైతే, రెండోది మీరు గమనించండి, విజయసాయి రెడ్డిని ఇందాక తెలుగుదేశం మిత్రులు ఒక మాట అన్నారు, అది రాజకీయంగా ఉపయోగపడుతుందేమో కానీ, విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతలుగా అప్పజెప్పిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత చాలా బ్రహ్మాండమైన విజయాలు సాధించిందండి ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎన్నడూ లేదు. మరీ ముఖ్యంగా మీరు 2019 శాసనసభ ఎన్నికల్లో విశాఖపట్నంలో 19 శాసనసభ స్థానాలు ఉంటే 15 శాసనసభ స్థానాలు, అంటే రూరల్ విశాఖ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, అర్బన్ విశాఖలో ఉన్నటువంటి 4 సీట్లు టీడీపీ గెలిచింది. అంటే ఆ తర్వాత మీకు విజయసాయి రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత విజయసాయి రెడ్డి అతిపెద్ద విజయం ఏంటి అంటే, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం. ఎప్పుడైతే అక్కడ గెలిపించారో విజయసాయి రెడ్డి మళ్ళా ఎప్పుడైతే విశాఖపట్నాన్ని రాజధానిగా చేయబోతున్నారని అన్నారో, విజయసాయి రెడ్డి ఎక్కడ బలోపేతం అవుతారో, విజయసాయి రెడ్డి బలం ఎక్కడ పెరుగుతుందో అని సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి విత్ ఇన్ ద పార్టీలో విజయసాయి రెడ్డి పైన పితూర్లు చెప్పటము, లేకపోతే అభియోగాలు మోపడం మొదలుపెట్టినటువంటి క్రమంలో అపనమ్మకం ఏర్పడింది విజయసాయి రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డికి. కానీ అదే విజయసాయి రెడ్డి పార్టీ లేని దగ్గర అద్భుత విజయాలు సాధించి పెడితే, తర్వాత విజయసాయి రెడ్డిని తీసేసిన తర్వాత వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ చేస్తే 2022లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుక్కుగా ఓడిపోయింది. చిరంజీవిరావు అనేటటువంటి ఒక మామూలు ఉపాధ్యాయుడి చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుక్కుగా ఓడిపోయింది. అంటే వీక్నెస్ చూడండి, ఒక బలమైనటువంటి నేతను తప్పించి ఒక బలహీనమైనటువంటి నేతను, చిన్నాయన్ని బాబాయిని వేస్తే ఆ పార్టీకి జరిగినటువంటి డ్యామేజ్. ఆ 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ స్థితికి వెళ్ళిపోయింది. టీడీపీకి ఒక బలం వచ్చింది. ఆ బలంతో ఇవాళ టీడీపీ 3 పార్టీల పొత్తుతోటి అధికారంలోకి రాగలిగిందనే విషయాన్ని గమనించాలి. అంటే విజయసాయి రెడ్డిని వదులుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం. ఇప్పుడు ఇమడలేనటువంటి, అంటే పొగబెట్టి విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు నెట్టారు అనేది చాలా స్పష్టం అండి. అంటే నాకు ఇంకోటి చాలా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కూడా చెప్పుండొచ్చు, నాకు కొంత హాస్యాస్పదంగా అనిపించింది ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు రాజకీయంగా చాలా ప్రభావం చూపించగలిగేటువంటి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నారు. ఆయన ఒక రాజ్యసభ సీటు భవిష్యత్తులో ఎప్పుడో 3.5 సంవత్సరాల తర్వాత రాదు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలతోటి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడే పార్టీని వీడి వెళ్ళిపోయారు అనేది నాకు ఎందుకో అంత యాప్ట్ గా అనిపించలేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. లేదు ఇక్కడ విషయం ఏంటి అని అంటే,
తనకి ప్రాధాన్యత తగ్గుతున్నది అని గమనించినటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నటువంటి విజయసాయి రెడ్డి బయటకు వెళ్దాం అనే ప్రపోజల్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకనంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డికి కొంత నమ్మకం పోయింది. ఎందుకు పోయింది అంటే బీజేపీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు అనేటటువంటి ఒక అభిప్రాయంతో నమ్మకం పోయింది. కాబట్టి తన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఇది ఒక విజయసాయి రెడ్డిలో ఉన్నటువంటి అసంతృప్తి. అయితే బయటికి వచ్చిన తర్వాత 2 సార్లు లిక్కర్ కుంభకోణంలో వాంగ్మూలం ఇచ్చేటటువంటి సందర్భంలో విజయసాయి రెడ్డి కొంత అనుమానాస్పదంగా మాట్లాడటం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయింది. ఏం జరిగిపోయింది అంటే ఇవాళ స్పష్టంగా బయటపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి అంటే మన చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయాడు, చంద్రబాబు నాయుడు తోటి కలిసిపోయాడు విజయసాయి రెడ్డి అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయగలిగారు. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మొండివాడో, ఎంత ఖచ్చితంగా ఉంటాడనేది ఈ విషయంలో చాలా స్పష్టమైంది. ఏంటి అంటే మీకు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి ప్రతి కేసులో A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయి రెడ్డి. ఒకవేళ A2 విజయసాయి రెడ్డి బయటకు పోయి అప్రూవర్ గా మారితే ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డికే నష్టం. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలవదా? అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక విషయాన్ని గనక నమ్మితే ఖచ్చితంగా ఉంటాడు, ఖచ్చితంగా స్టాండ్ బై ఉంటాడు. అది ఎంత నష్టం జరిగినా, జైలుకు పోయినా, లేకపోతే ఇంకొక విధమైన పనిష్మెంట్ వచ్చినా ఎదురొచ్చి నిలబడి తట్టుకొని నిలబడటానికి ప్రయత్నం చేస్తాడు తప్ప లొంగిపోయేటటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి ఉండదు. కాబట్టే విజయసాయి రెడ్డి బయటికి పోతా అన్న ఆపలేదు, విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారతాడన్న ఆపడు. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఏ అలిగేషన్ చేసినా జగన్మోహన్ రెడ్డి బెదిరే రకం కాదు. ఎందుకు అట్లా బెదిరే రకం అయితే విజయసాయి రెడ్డిని బతిమాలో బామాలో పార్టీలోనే ఉంచుకునేవాడు. కానీ పార్టీ నుంచి బయటకు పోతామని చెప్పినప్పటికీ కూడా లెక్క చేయనటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. అది రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని హీరోగా నిలబెట్టడానికి, జగన్మోహన్ రెడ్డిని ఒక బలమైనటువంటి నేతగా నిలబెట్టడానికి ఆ యాటిట్యూడే పనిచేసింది. ఇవాళ మీరు ఎంత కాదనుకున్నా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో క్రౌడ్ పుల్లర్. ఒక్కసారి బయటకు వచ్చారంటే 100,000 మంది జనం జగన్మోహన్ రెడ్డికి వస్తారు. ఒక క్రౌడ్ పుల్లింగ్ ఏంటి అని అంటే ఒక మాస్ ఇమేజ్. సినిమాలలో ఒక హీరోకి మాస్ ఇమేజ్ ఉంటే పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డికి మాస్ ఇమేజ్ ఉంది. అది ఒప్పుకోవాల్సిందే. మాస్ ఇమేజ్ ఎస్టాబ్లిష్ ఎందుకైందంటే దేనైనా లెక్క చేయడు. అంటే విజయసాయి షర్మిలానే లెక్క చేయలేని వాడు. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడే లెక్క చేయకుండా బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి అప్పటి నుంచి కూడా అది ఉంది. ఆ రెబెల్నెస్ అని వచ్చి ఏమైనా అనొచ్చు దాన్ని, అది ఉంది. విజయ్ ఇక్కడ ఒక మన విషయాన్ని గమనించాలా. బ్లడ్ రిలేషన్ నే లెక్క చేయలేనటువంటి అట్లా అంటారా? విజయసాయి రెడ్డిని లెక్క చేస్తాడా? విజయసాయి రెడ్డి అలిగేషన్స్ లెక్క చేస్తాడా? విజయసాయి రెడ్డి ఆరోపణలు లెక్క చేస్తాడా? చెయ్యడు. ఖచ్చితంగా తన రాజకీయాల్లో తను ఏమనుకుంటాడో, తను ఏ స్టాండ్ బై నిలబడతాడో దానికి ఖచ్చితంగా నిలబడేటటువంటి ఒక వ్యక్తిత్వం. ఒకసారి బొట్ల రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు నమస్కారం అండి.